ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 21 ఏప్రిల్ 2026 ప్రతిరోజు జాబ్ క్యాలెండర్లో భాగంగా కరెంట్ అఫైర్స్ మనం ఇస్తున్నాం. జనాభా స్థిరీకరణ దిశగా సమగ్ర విధానం మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలో జనాభా స్థిరీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఇది మొన్న కోర్టు ఎగ్జామ్లో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ కోర్టు ఎగ్జామ్లో వచ్చింది, సత్యకుమార్ యాదవ్ చెప్పారు. సంతానోత్పత్తి పెంపునకు ఆటంకంగా ఉన్న ఆర్థిక పరమైన సమస్యలను పరిష్కరించేలా అన్ని వర్గాల ప్రజల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు నైపుణ్య వికాస ప్రణాళిక రూపొందించినట్లు, అది నైపుణ్య వికాస ప్రణాళిక ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో యువకులు మరియు వృద్ధులు సమతూకములో సుస్థిర అభివృద్ధికి సంతానోత్పత్తి రేటు 2.10 కాగా, అయితే అవసరమైతే దాని ప్రస్తుతం 1.50 మాత్రమే ఉన్నది. వీళ్ళ యొక్క సమతూకం అనేది చాలా తక్కువ ఉంది. ఆ రేట్ అనేది వాళ్ళిద్దరి రేటు, అంటే యువకుల రేటు వృద్ధుల రేటు అనేది 2.10గా ఉంటేనే జనాభా స్థిరీకరణ ఉంటుంది. అంటే ముసలి వాళ్ళు పనిచేసే ఉత్పాదకత తక్కువ ఉంటుంది, వాళ్ళ నుంచి యువకుల నుంచి ఉత్పాదకత ఎక్కువ ఉంటుంది. ఉత్పాదకత ఎక్కువ ఉన్న వాళ్ళని పెంచే క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం 1.50 మాత్రమే ఉన్నది ఈ రేటు. దానిని జనాభా సుస్థిర అభివృద్ధికి సంతానోత్పత్తి రేటు అనేది ఇలా 2.10 ఉండాలి. అది 1.50గా ఉంది. దీన్ని కొంచెం పెంచే ఏర్పాటు చేయాలనేది దీని యొక్క సమగ్ర విధానం యొక్క ఆలోచన. అయితే నైపుణ్య వికాస ప్రణాళికని రూపొందించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి. నెక్స్ట్ 2 పురపాలికలలో ఉన్నతీకరణ. ఇది ఆ రాష్ట్రంలో ఒక పురపాలక సంఘము, మరొక నగరపాలక పంచాయతీ. పురపాలక సంఘము మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ అది అప్పుడే గ్రామ పంచాయతీ నుంచి పోయినవి ఏమో పురపాలకగా ఉంటాయి, నగరపాలక నగర కార్పొరేషన్లుగా ఉంటాయి. అవి రెండు డిఫరెంట్ తెలియాలి, ఏరే కాదు చెప్పుకోవచ్చు అనమాట. అయితే అనంతపురం జిల్లా గుత్తి పురపాలక సంఘాన్ని 3వ గ్రేడ్ నుంచి 2వ గ్రేడ్గా మార్చారు. గుత్తి అనేది గతంలోనే 3వ గ్రేడ్గా ఉంటే దాన్ని 2వ గ్రేడ్గా అప్గ్రేడ్ చేశారు, 2nd గ్రేడ్ మున్సిపాలిటీ. నెక్స్ట్ అట్టనే కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీని 2వ గ్రేడ్కి ఉన్నతీకరించారు. అది ఇక్కడ ఏలేశ్వరం కాకినాడ జిల్లా 2 జిల్లాలు, ఒకటి అనంతపురంలోని గుత్తిని, కాకినాడ జిల్లాలో ఏలేశ్వరాన్ని, వాటి గ్రేడ్ని మార్చారు. 2 తీసుకోవాలి. నెక్స్ట్ ఉపాధి హామీ వేతన బకాయిలు 1,805 కోట్ల విడుదల. ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు వేతన బకాయిల చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వం 1,805 కోట్లు విడుదల చేసింది. 2025-26 సంవత్సరానికి విడుదల చేసిన పెండింగ్ బకాయిలు త్వరలోనే శ్రామికుల బ్యాంకుల ఖాతాలో పడనున్నాయి. ఉపాధి పనులకు హాజరైన శ్రామికులు గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1,042 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కేంద్రం ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో చెల్లించనున్నారు. మిగిలిన నిధులు ఈ నెలాఖరు వరకు చేసేటువంటి పనులకు ఖర్చులు సంబంధించినటువంటి అంటే 1,042 కోట్లు పోగా మిగిలినటువంటి నిధుల్ని 1,800 కోట్లలోనే ఇక నెక్స్ట్ చేసే వాటికి ఇస్తారనేది దీని సారాంశము. మొత్తానికి ప్రస్తుతం ఉపాధి హామీ పథకానికి పేరు మార్చారు. ఇటీవల కాలంలోనే 2025లోనే ప్రత్యేక బిల్లు తెచ్చి దాన్ని వికసిత భారత్గా మార్చారు. ఉద్యోగుల్లో స్థానికతపై కొత్త నిబంధనలు అమల్లోకి. ఇకపై 26 జిల్లాలు, అసలు యాక్చువల్గా 2026 జనవరి 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల సంఖ్య 28. ఒకటేమో పోలవరం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాని కొత్తగా ఏర్పాటు చేశారు. అలా 2 జిల్లాలు ఉన్నాయి కొత్తగా. ఇకపై 26 జిల్లాలు, అంటే 28 తీసుకోలేదు, 26 తీసుకున్నారు. 6 జోన్లు ఉంటాయి. 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అంటే వీటిని బట్టే ఉద్యోగ నియామకాలు చేస్తూ ఉంటారు, ఉన్నవాళ్ళు సర్దుబాటు చేస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమల్లో ఉన్న జోన్ విధానాన్ని పునర్వ్యవస్థీకరించిన. గతంలో ఉన్న జోన్లు 4 ఉండేవి, 1, 2, 3, 4 అలా వాటిని మార్చేశారు. అలా మార్చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2005ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫై చేసింది. దీంతో ఇప్పటి వరకు అమల్లో ఉన్న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 రద్దై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో 26 జిల్లాల ప్రతిపాదన కొత్త జోన్ విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో 28 జిల్లాలకు కొత్త గెజిట్ నోటిఫికేషన్ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపితే దాని ప్రకారము మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్ల స్థాయిలో లోకల్ క్యాడర్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పోస్టులు 27 నెలల్లోగా ఈ క్యాడర్లోకి సర్దుబాటు చేయాలని కేంద్రం నిర్దేశించింది. ఈ కొత్త విధానం ప్రకారం జూనియర్ అసిస్టెంట్, దానికి సమానమైన దానికంటే తక్కువ స్థాయి పోస్టులకు నాన్ గెస్టెడ్ ఉపాధ్యాయ పోస్టులను జిల్లా యూనిట్గా తీసుకుంటారు. జూనియర్ అసిస్టెంట్ కంటే పై స్థాయి నుంచి సూపరింటెండెంట్ వరకు 1వ స్థాయి గ్రేడ్ గెస్టెడ్ పోస్టులను జోన్ యూనిట్గా మార్చుకుంటారు.
ఆ పై స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు వాటికి సమానమైన పోస్టులకు మల్టీ జోన్ లేదా లోకల్ ఏరియా క్యాడర్ యూనిట్గా పరిగణిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉన్నవి ఇకపై మల్టీ జోన్ పోస్టులుగా మారతాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, ప్రత్యేక కార్యాలయాలు, సంస్థలు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, రాజధాని ప్రాంతంలో పోలీసు ఉద్యోగాలకు ఈ లోకల్ ఏరియా నిబంధనలు వర్తించవు. ఇకపై నేరుగా చేసే నియామకాల్లో 95% స్థానికత ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జోనల్ విషయంలో అయితే అంటే డిస్ట్రిక్ట్ విషయంలో 80:20 ఉండేది, జోనల్ విషయంలో 70:30 ఉండేది. దాన్ని మార్పు చేస్తూ ఇకపైన డైరెక్ట్ నియామకాల్లో ఉద్యోగాలు నియమించే క్రమంలోని 95% లోకల్గా ఉంటుంది, లోకల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. మనకి 5% పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు రాసుకోవచ్చు, పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు ఎలా రాసుకోవచ్చు. స్థానిక అభ్యర్థులు లేకపోతే 3 సంవత్సరాల వరకు పోస్టుని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఒకసారి ఈ 95లో ఆ పోస్టుకు సంబంధించినటువంటి అర్హత లేని వాళ్ళు ఉంటే దాన్ని మళ్ళీ 3 years వరకు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందు తీసుకెళ్తారు. కానీ పోస్ట్ మాత్రం ఎవరు కనీసం ఒక పోస్ట్ అయినా ఓపెన్ కేటగిరీ ఉంచాలని నిబంధన ఉంది. ఒక పోస్ట్ అంటే ఓపెన్ పోస్ట్ లేకుండా నోటిఫికేషన్ ఉన్నదనే దీని అర్థం అనమాట. కొత్త జోనల్ వ్యవస్థ ఇలా మల్టీ జోన్ 1లో జోన్ 1 ఉంది, జోన్ 2 ఉంది, జోన్ 3 ఉంది. 3 జోన్లు కలిపి ఒక జోన్గా మార్చారు. మొత్తం 6 జోన్లు అయితే 6 జోన్లోని మల్టీ జోన్ 1లో మొత్తం 6లోని 3 తీసుకున్నారు. జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం మరియు విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2లో అల్లూరి రామరాజు, సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఉన్నాయి. జోన్ 3లోని పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా. ఈ మొత్తం 3 జోన్లు కలిపి మల్టీ జోన్ 1గా ఉంటాయి. ఇక నుంచి రాష్ట్ర స్థాయి క్యాడర్ లేదు. ఇక ఈ మల్టీ జోన్ 1లోనే ఆ యొక్క రాష్ట్ర స్థాయి క్యాడర్లో పనిచేసిన వాళ్ళు ఫాలో అవుతుండాలి. నెక్స్ట్ మల్టీ జోన్ 2లోని జోన్ 4, జోన్ 5, జోన్ 6. జోన్ 4లోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్ జోన్ 5లోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్ జోన్ 6లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లాలు ఉన్నాయి. గతంలో ఇవన్నీ జోన్ 4లో ఉండేవి రాయలసీమ జిల్లాలు. అక్కడ జోన్ 3లోనే నెల్లూరు, ప్రకాశం మరి గుంటూరు ఉండేవి. జోన్ 2లో కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉండేవి. ఇక మిగతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అంటే జోన్ 1లో ఉండేవి గతంలోని. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అలా ఉండేవి. తర్వాత 2005లో కూడా అటు మార్పు చేర్పులు చేశారు. 2005 మార్పులు చేశారు, 1975 మార్పులు చేశారు. ప్రస్తుతం 2026 సంవత్సరంలోని రాష్ట్రపతి గారి యొక్క గెజిట్ ప్రకారము, ప్రభుత్వం యొక్క గెజిట్ ప్రకారం 95:5% మార్పు చేశారు నాన్ లోకల్ క్యాడర్లు. నెక్స్ట్ వివిధ పోటీల ప్రతిభ చాటిన జ్ఞాపకాలు, ప్రశంస పత్రాలు అందుకున్న వారితోని కలెక్టర్ గారు ఉన్నారంట. కృష్ణా జిల్లా సంబంధించిన సమాచారం ఇది కొండపల్లి అనే కేంద్రంగా టూరిజం సర్కిట్ని ఏర్పాటు చేసే క్రమంలో అక్కడ ఆ యొక్క ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు సంబంధించి శతాబ్దాల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మను రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ చేస్తామని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొండపల్లి బొమ్మల పండుగ నిర్వహించారు ఈ కృష్ణా జిల్లా కొండపల్లిలోని. కొండపల్లి బొమ్మల పండుగ దానికి సంబంధించినటువంటి మ్యాటర్ మొత్తం తీసుకొచ్చారు. అంటే ఇప్పటి వరకు కొండపల్లి దశాబ్దాల చరిత్ర ఎప్పటి నుంచో అంటే కుతుబు షాహీల కంటే ముందే ఇక్కడ ఒక జిల్లా కేంద్రంగా ఉన్న కొండపల్లిని అంతకుముందు తర్వాత వచ్చినటువంటి నిజాములు, అంతకుముందు ఉన్న బ్రిటిష్లు, అంతకుముందు ఉన్నటువంటి స్థానిక రాజులు వీళ్ళందరి పరిపాలనలో ఒక వెలిగిన ఈ కొండపల్లి ప్రస్తుతము దాని బొమ్మలని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లాలనే కాన్సెప్ట్తోని ఇలా టూరిజం సర్క్యూట్గా మార్చారు. దాని క్రమంలోనే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు దీన్ని ప్రతిష్టాత్మకం తీసుకొని ముందు తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ జలాదివాసం వీడిన సంగమేశ్వరుడు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో సప్త నదుల సంగమం. ఇది కావాలి మనకి. ఆంధ్రప్రదేశ్లో సప్త నదుల సంగమం, అంటే 7 నదుల సంగమము కొత్తపల్లి మండలం నంద్యాల జిల్లాలోని కొలువైన సంగమేశ్వర స్వామి సంగమేశ్వర ఆలయము నంద్యాల జిల్లా. సప్త నదుల సంగమము నంద్యాల జిల్లా. శ్రీశైలం జలాశయంలో మునిగేటువంటి ఆ సంగమేశ్వరుడు నీ వెనక బ్యాక్ వాటర్ ఎప్పుడైతే తగ్గిపోయినాయో ఆటోమేటిక్గా బ్యాక్ వాటర్ తగ్గినప్పుడు కనపడేటువంటి దేవాలయాన్ని సంగమేశ్వర దేవాలయం. ఇది క్రమంగా నీటి మట్టం తగ్గినప్పుడు మనకు కనబడతా ఉంటుంది. ఆ కృష్ణా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇది మునిగిపోతూ ఉంటుంది. మనకు కావాల్సిన ఒకటి సంగమేశ్వర ఆలయం ఏ జిల్లాలో ఉంది, మరి సప్త నదుల సంగమం ఎక్కడ ఉంది, అది మొత్తం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం. నెక్స్ట్ ఇక వారసత్వ సంపద వంతు P4 కింద వారసత్వ స్మారక చిహ్నాల దత్తత CRR మాటున ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న ప్రభుత్వం 1000 ఏళ్ల నాటి సాంస్కృతిక కన్నడాలపై చంద్రబాబు కన్ను. బౌద్ధ ఆరామాలు, గండికోట, లేపాక్షి, కొండపల్లి, చంద్రగిరి కిల్లా వట్టి ప్రైవేటు వారికి ఇస్తారు. ఆ ఇచ్చేటువంటి క్రమంలో రాష్ట్రంలో శతాబ్దాల చరిత్ర కలిగిన వారసత్వ సంపద కేంద్రాలు, స్మారక చిహ్నాలు, మాన్యుమెంట్స్ ఆ ప్రదేశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు చంద్రబాబు సర్కార్ అనేది ఇక్కడ ఇచ్చిందని. అంటే అభివృద్ధి ముసుగులోనే కోట్ల విలువైనటువంటి పర్యాటక భూములను కొల్లగొట్టేటువంటి తరహాలో అత్యంత ప్రాచీన సంస్కృతికి అర్థం పట్టే వారసత్వ సంపదను CRR ముసుగులోని కార్పొరేట్ సంస్థలు తన బినామీ చేతుల్లో పెడుతున్నాయి. అంటే 2024-29 పర్యాటక విధానానికి అనుగుణంగా అడాప్ట్ మాన్యుమెంట్ పాలసీని సోమవారం ప్రకటించారంట. 2024-29లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక విధానానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక విధానం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2024 నుంచి
29 వరకు ఇది ఒక క్వశ్చన్గా ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ మొత్తం కూడా పబ్లిక్ P4 అంటే పబ్లిక్ P1, ప్రైవేట్ P2, మళ్ళీ పీపుల్స్ P3, పార్ట్నర్షిప్ P4, అలా P4 పార్ట్ అని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో 5 ఏళ్ల పాటు వాటి యొక్క పూర్తి బాధ్యతను తీసుకున్న సంస్థే ఫాలో చేస్తుంటుంది. ఇలా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేకమైనటువంటి వారసత్వ ప్రదేశాల మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే క్రమంలో తీసుకొచ్చారు. ఈ హిస్టారికల్ ప్లేస్లు మళ్ళీ ఏరే కాదు చెప్పుకోవచ్చు. శ్రీ చందనప్ప స్వామి నమో నమామి విద్యుత్ కాంతులతో సింహాద్రి అప్పన్న ఆలయము అపూర్వం అప్పన్న నిజ స్వరూపం సింహగిరిపై గల వరహ లక్ష్మీ నరసింహస్వామి అంటే వరహ అవతారములో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవము నిర్వహించేది సింహగిరిపై సింహాచలంలో విశాఖపట్నం జిల్లా. ఈ విశాఖపట్నం జిల్లాలో చందనోత్సవం జరిగే ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారం ఏది? వరహ అవతారం. ఇదొక బిట్టు. నెక్స్ట్ వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయను పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి నిజ దివ్య రూపాన్ని భక్తులు అంటే ఎటువంటి వస్త్రాలు లేకుండా అంటే ఉన్నటువంటి విగ్రహాన్ని సేమ్ ఉన్న విగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు, దర్శనమిస్తుంటారు. అలా ఇచ్చేటువంటి దీన్నే చందనోత్సవం అంటాం. ఈ చందనోత్సవానికి ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇది ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు తమ కుటుంబ సభ్యులతోని తొలి దర్శనం చేసుకుని ఆ తొలి చందనం సమర్పణ చేస్తారు. అనంతరం స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తరపున హోంమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇది మొత్తం అది కామన్గా వైదిక కార్యక్రమాలు ఏమి తెల్లవారుజామున చందనోత్సవం ఉంటుంది. అయితే మనకు కావాలి చందనోత్సవం జరిపేది ఏ ఆలయము? సింహాచల ఆలయము. సింహాచల ఆలయంలో ఉన్న దైవము ఏ రూపము? వరహ లక్ష్మీ నరసింహస్వామి దైవము. క్లియర్. నెక్స్ట్ ఎట్టకేకలకు పోలవరం ఎత్తిపోతల పనులు కొనసాగించడానికి అనుమతిస్తూ సర్కారు ఉత్తర్వులు. పోలవరం ఎత్తిపోతలకు ఎట్టకేక లైన్ క్లియర్ అయింది. గతంలో దీన్ని తప్పుపట్టినటువంటి చంద్రబాబు ఇప్పుడు ఎత్తిపోతలకు అత్యంత అవసరం అంటూ వాస్తవాలు అంగీకరించారు. దాంతో పోలవరం ఎత్తిపోతల పనులు రద్దు చేస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉపయోగించుకొని పనులు కొనసాగించడానికి అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం గరిష్ట నీటి మట్టము 45.72 మీటర్లు కాగా గరిష్ట నీటి నిల్వ 149.56 టీఎంసీలు కాగా ప్రాజెక్టు కనీస నీటి మట్టము 41.15 మీటర్లు కాగా కనిష్ట నీటి మట్టము 119.4 టీఎంసీలు కాగా ఈ పోలవరం జలాశయంలోని ఆ 35.5 మీటర్ల మేర నిల్వ ఉంటేనే కుడి ఎడమ కాలువకు నీళ్ళంతాయి. అందుకంటే తక్కువ స్థాయిలో ఉంటే నీళ్ళు అందవు. పోలవరం 35.5 మీటర్ల దిగున ఉండే నీళ్ళని డెడ్ స్టోరేజ్ కింద లెక్కేస్తారు. మొత్తం 45 మీటర్లు ఉంటే 10 మీటర్లు మాత్రం మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క మిగతా 35 మీటర్లు వాడుకోవడానికి అవకాశం ఉండదు. ఇందులోని 35 నుంచి 32 మీటర్ల మధ్య నిల్వ ఉండే సుమారు 30 టీఎంసీల కుడి కాలువ ద్వారా తరలించి కృష్ణా డెల్టాని ఖరీఫ్కు ముందస్తుగా సాగుని అందించడం ఉమ్మడి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజల దాహ తీర్చే లక్ష్యంలోని 912 కోట్లతోనే 2021 ఏప్రిల్ 19 పోలవరం ఎత్తిపోతలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 32 మీటర్ల కాంటూర్ దిగున ఉండే నీటిని రివర్స్ ఫ్లూయిడ్ ద్వారా తరలించి గోదావరి డెల్టాలో రబీ పంటకు సమృద్ధిగా నీళ్ళంచడం తాగునీటి అవసరాలను తీసుకోవచ్చు అని జూన్ నుంచే దీన్ని ఫాలో చేయొచ్చు అనేది దాని సారాంశము. అయితే అది మొత్తం ఏరే విషయం. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ కావాల్సింది పోలవరం గరిష్ట నీటి మట్టం ఎంత? 45.72 మీటర్లు. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యము 194.6 టీఎంసీలు. ప్రాజెక్టు కనీస నీటి మట్టం మినిమం మ్యాక్సిమం అంటే మినిమం 41 ఉండాలి. కనిష్ట నీటి మట్టము 119 టీఎంసీలు ఉండాలి. అయితే పోలవరంలోనే 35 మీటర్ల నీరుంటే దానినేమో డెడ్ స్టోరేజ్ కింద లెక్కేస్తారు. దానికి 35 మీటర్ల కడ కింద ఉన్నది. ఇప్పుడు దీనిలో మొత్తం 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్లు మనం తీసుకోవచ్చు ఆటోమేటిక్గా. అది ఈట పట్టిసీమ ఎత్తిపోతలు ఉండగా పోలవరం ఎత్తిపోతలు ఎందుకంటూ అప్పులో వచ్చేసింది వివాదం. అది మొత్తం పక్క మీద కృష్ణా డెల్టా ఉమ్మడి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజల యొక్క వరప్రదాయినిగా ఉన్న పోలవరం ఎత్తిపోతల పథకం నుంచి ఇప్పుడు నీటిని తీసుకునే క్రమంలో ఇది కొద్ది వార్త సంతరించుకుంది. నెక్స్ట్ తర్వాత ఆ వ్యవసాయ విద్యుత్తుకు ప్రత్యేక పంపిణీ సంస్థ ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఇంధన శాఖ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ ఇలా ఆంధ్రప్రదేశ్ యొక్క రూరల్లోని అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ సంస్థను కొత్తగా ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఏర్పాటు చేయడం వల్ల ఇక నుంచి ప్రత్యేకంగా ఇప్పుడు ఆ వ్యవసాయ లైన్లకి వేరే ఒక పంపిణీ సంస్థ అనేది ఉంటుందని దీని సారాంశము. అది కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రూరల్ స్థాయిలోని అగ్రికల్చర్ సంస్థను ఏర్పాటు చేసింది. నయన మనోహరం అప్పన్న నిజస్వరూపం తొలి దర్శనం చేసుకున్న అశోక్ గజపతిరాజు ప్రభుత్వ తరపున పట్టు సంబంధించినటువంటి అనిత గారు హోంమంత్రి గారు. అది సింహాద్రి అప్పన్న స్వామి నిజస్వరూపం. అప్పన్న స్వామి సింహాద్రి అప్పన్న స్వామి యొక్క నిజస్వరూపాన్ని అలా చూసేటువంటి దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి కార్యక్రమం ఇది. గోవా గవర్నర్ అయిన వ్యవస్థాపక ధర్మకర్త అది పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తొలి దర్శనం చేసుకున్నారు. ఆ దర్శనం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు రావటం,
మరి ప్రభుత్వం తరపున హోంమంత్రి గారు ఇవ్వటం ఇవి నడుస్తూ ఉంటాయి. ఇక్కడ దీంట్లో మనకు కావాల్సింది ఒకటే, చందన ఉత్సవాలు జరిగేది ఎక్కడ? వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు, అది విశాఖపట్నం సింహగిరిలోని. నెక్స్ట్, పోలవరం ఎత్తిపోతలలో సివిల్ పనులకు అనుమతి. పోలవరం ఎత్తిపోతల పథకంలో సివిల్ పనులకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వు ఇచ్చారు. అది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంతకు ముందు చేపట్టిన పనులు 25% లోపు పనిచేసిన వాటిని నిలిపేసి ఆదేశాలు ఇచ్చింది. పోలవరం ఎత్తిపోతల పథకంలో అప్పట్లో 17.5% పని మాత్రమే పూర్తయింది. దీంతో ఆ పనులు నిలిపేశారు. 2027 జూన్ నాటికల్లా 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలని లక్ష్యంతోనే పోలవరం రిజర్వాయర్లు నీళ్లు నింపితే ఎత్తిపోతలకు సంబంధించిన సివిల్ పనులు చేసే ఆస్కారం ఉండదు కనుక వీటిని అప్పులు రద్దు చేశారు. ఇప్పుడు దాన్ని మార్చుతున్నారు. అంటే 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం. పోలవరం పూర్తి చేసేటువంటి లక్ష్యం ఎప్పటికంటే 2027కి. టోల్ చెల్లించాల్సిన సేవలు ప్రారంభించిన అధికారులు ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై టోల్ ఛార్జీలను అధికారికంగా వసూలు చేస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని పోలవరం గ్రామ ఎంట్రీ పాయింట్ వద్ద టోల్ సేవలను గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య మరియు సైట్ ఇంజనీర్ తేజారెడ్డి ప్రారంభించారంట. దాదాపు ప్రస్తుతానికి టోల్ వసూలు అనేది 116 కిలోమీటర్లకు మాత్రమే తీసుకుంటున్నారు. అయితే ఆటోలు ద్విచక్ర వాహనాలకు దీనిలో పర్మిషన్ లేదు. గ్రీన్ఫీల్డ్ ప్రారంభ పనులు ఇంకా కొన్ని చోట్ల ఉండటం వల్ల దీనిలో ఆఫ్ చేశారు. అయితే ఆఫ్ చేసే క్రమంలోని ఇక్కడ ఖమ్మం సమీపంలో తల్లంపాడు, వెంకటగిరి క్రాస్ రోడ్డు, దంసలాపురం, దేవరపల్లి టోల్ ప్లాజాలు వీటితోనే జత కానున్నట్టు చెప్పారు. మొత్తం మీద దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు గ్రీన్ఫీల్డ్ హైవేని ప్రారంభించారు. 116 కిలోమీటర్ల వరకు మాత్రం టోల్ వసూలు చేస్తున్నారు. డబుల్ ఇంజన్తో ప్రగతి పదం, ఏపీనే నిదర్శనం. అభివృద్ధి కావాలంటే ఎన్డీఏకు ఓటేయండి. మహిళా బిల్లుకు మేల్కొండి. మోకాలంటే డీఎంకే ఏం సాధించింది? కేంద్రం నిధులు ఇచ్చినా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవట్లేదు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోని కావేరీ వరకు గోదావరి జనాలు వస్తాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఎంజీఆర్ మధ్య మంచి స్నేహం ఉండడంతో అప్పుడు తెలుగు గంగను ప్రారంభించి తెలుగు అది యాక్చువల్గా తమిళనాడుకు అప్పట్లోని శ్రీరామ రక్షగా గంగా కావేరీ వాటర్ని తీసుకొచ్చేటువంటి క్రమంలోని మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలం నుంచి అంటే కృష్ణా వాటర్ని తీసుకెళ్లే క్రమంలో కృష్ణా తుంగభద్ర వాటర్ని ఆ తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారాగా అప్పుడు చెన్నైకి తాగునీటి అవసరాల కోసం వాటర్ తీసుకెళ్లేవాళ్ళు. అది అప్పుడు పెద్ద వివాదం అయింది. ఓకే, మళ్ళీ దీన్ని అందించారు. ఉత్పత్తి వినియోగం వెరీ గుడ్, దేశంలో గణనీయంగా పెరుగుదల, తెలుగు రాష్ట్రాల ముందంజ. జాతీయ పశు సమర్థక నివేదిక, ఆ దేశంలో గుడ్ల ఉత్పత్తి వినియోగము గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. 2024-25లోని దేశంలో గుడ్ల ఉత్పత్తి 14,911 కోట్లకు చేరుకుంది. అయితే 2023-24తో పోలిస్తే 4.44% వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తిలో భారత్ చైనా తర్వాత రెండో స్థానం ఉంది. భారతదేశం ఫస్ట్ చైనా ఉంటే గుడ్ల యొక్క ఉత్పత్తిలోనే రెండవ స్థానంలోని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా అయితే భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏడాదికి 2024-25లో తలసరి వినియోగము 106 గుడ్లు. ఒక సంవత్సరానికి ఒక మనిషి తినేటువంటి గుడ్ల సంఖ్య 106 గుడ్లు. తలసరి గుడ్ల వినియోగం యొక్క సంఖ్య 106. అయితే అంతకుముందు ఏడాది తలసరి వినియోగము కేవలం 103 ఉందంట గతంలోనే. ఆ 103 + 3 చేయడం వల్ల 106 పోయింది. ప్రజెంట్ మన భారతదేశంలోని గుడ్లు వినియోగించే వారి సంఖ్య ఒక 3 పెరిగి 6కు వచ్చింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ సోమవారం ప్రాథమిక గణాంకాల నివేదిక 2025ను విడుదల చేసింది. ఈ నివేదికలోని ముఖ్య అంశాలు ఏంటంటే ఆ ఉత్పత్తిలో ఏపీ టాప్ ఉంది. 2018-19 నుంచి 2024-25 వరకు దేశంలో గుడ్ల ఉత్పత్తి 10,380 కోట్ల నుంచి 14,911 కోట్లకు సుమారు 44% పెరిగింది. 2024-25లో వాణిజ్య కోళ్ల ఫౌరాలు 12,598 కోట్ల గుడ్లు, నాటుకోళ్ల పెంపకం ద్వారా 2,913 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. గుడ్ల ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక నిలిచాయి. గుడ్ల ఉత్పత్తిలోనే మొదటి స్థానంలో 18%, భారతదేశం 18% గుడ్ల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లోని. నెక్స్ట్ రెండవ స్థానం తమిళనాడు, మూడవ స్థానం తెలంగాణ, నాలుగవది పశ్చిమ బెంగాల్, ఐదవది కర్ణాటక. అట టాప్ 5 స్టేట్లు గుడ్ల ఉత్పత్తిలోని ఇలా తీసుకున్నారన్నమాట. అయితే ఈ 5 రాష్ట్రాలే భారతదేశంలో 64.37% వాటాను కలిగి ఉన్నాయి. ఈ 4 దక్షిణాది రాష్ట్రాల్లోనే సగానికి పైగా 55% పైగా గుడ్ల ఉత్పత్తి అవుతుండడం విశేషం. 2018-19 నుంచి 2024-25 వరకు తలసరి వినియోగం అంటే గుడ్ల ఉత్పత్తిలోనే టాప్ 1లో ఉన్నదాన్ని ఆంధ్రప్రదేశ్, టాప్ 2లో తమిళనాడు, టాప్ 3లో తెలంగాణ, టాప్ 4లో పశ్చిమ బెంగాల్, టాప్ 5లోనే కర్ణాటక. అంటే పశ్చిమ బెంగాల్ లేకుండా మిగతా 4 రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు టాప్లో ఉన్నాయి. భారతదేశం మొత్తం మీద గుడ్ల ఉత్పత్తిలోనే దక్షిణాది రాష్ట్రాల ముందున్నాయి. నెక్స్ట్ 2018-19 నుంచి 2024-25 మధ్య తలసరి వినియోగం ఏడాదికి 79 నుంచి 106కి పెరిగింది. గుడ్ల యొక్క వినియోగం అనేది 79 నుంచి సంవత్సరానికి 106కి పెరిగింది. గుడ్ల తలసరి వినియోగంలో జాతీయ సగటు 106ను మించిన రాష్ట్రాలు 8 మాత్రమే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, తమిళనాడు, హర్యానా, పంజాబ్ వినియోగంలో ముందున్నాయి. గుడ్ల యొక్క వినియోగంలో ఆంధ్రప్రదేశ్ సంవత్సరానికి 516 అంటే ఒక్కొక్కరు 2-3 అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముందుంటే ఆ ఏపీ ముందు. నెక్స్ట్ రెండవది తెలంగాణ టీజీ గుడ్ల యొక్క వినియోగంలోని
తమిళనాడు, హర్యానా. మూడవది తమిళనాడు, నెక్స్ట్ హర్యానా, తర్వాత పంజాబ్ కూడా గుడ్లు బాగానే వినియోగిస్తున్నారు. అటు 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 ఇట్లా భారతదేశంలోని అత్యధికంగా గుడ్లు వినియోగించేట్లోని టాప్ 1 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. గుడ్ల ఉత్పత్తిలోని కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంది. అటు భారతదేశంలోని 18.37% గుడ్ల ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తుంది. ఒక సంవత్సరానికి గుడ్లు దేశవ్యాప్త సగటు 106 అయితే దాన్ని ఆంధ్రప్రదేశ్ 516 గుడ్లు వినియోగిస్తూ ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా. భారతదేశంలోని గుడ్ల వినియోగంలో ఉన్నటువంటి సమాచారం ఇది. తర్వాత వారసత్వ స్మారక కట్టడాలను దత్తత తీసుకోవచ్చు. నిర్వహణ పరిరక్షణకు ప్రత్యేక విధానం, ఉత్తర్వులు జారీ ప్రభుత్వం. చారిత్రాత్మక వారసత్వ స్మారక కట్టడాలు, స్థలాలను ఇక్కడ నుంచి దత్త తీసుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద వీటిని నిర్వహించుకునేటువంటి అవకాశం ఉందంట. దత్త స్థలాల విధానం ఏఎంపీ తీసుకొచ్చింది ప్రభుత్వము. దీనికి సంబంధించి రాష్ట్ర పర్యాటక పురావస్తు శాఖ వారు ఒక విధానం తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వారసత్వ కట్టడాలు మొత్తము ఆంధ్రప్రదేశ్లోని 280 కట్టడాలు ఉన్నాయి. ఈ 280 కట్టడాలు వీటిలోని 190 వీటిలో ఈ యొక్క వారసత్వ కట్టడాల్లోని 190 ఓన్లీ దేవాలయాలే. మొత్తం 280 గుర్తించారు. దానిలో 190 దేవాలయాలు ఉన్నాయి. మిగిలిన వాటిలో బౌద్ధ స్తూపాలు ఉన్నాయి, కోటలు ఉన్నాయి. ఈ కోటలు, బౌద్ధ స్తూపాలు ప్రైవేటు వారికి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ప్రాథమిక 5 ఏళ్ల పంట దత్తత. అది కొండపల్లి, నెక్స్ట్ కొండవీడు, బెల్లంకొండతో పాటు తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ, చందవరం, నందలూరులోని బౌద్ధ స్తూపాలు, ఇతర ఆలయాలను 5 ఏళ్ల పాటు దత్తత తీసుకుని నిర్వహించుకోవచ్చు. తీసుకునే కాలంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత CSRని అమలు చేసేటువంటి క్రమంలోని ఆ ప్రవేశ రుసుము ఎంత ఉండాలో ఏంటనేది ప్రభుత్వం నిర్ణయించింది. కానీ వసూలు చేసుకునేది మాత్రము ఈ ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామి కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు వాటిని ఫాలో చేస్తుంటారు. బౌద్ధ స్తూపాలను కూడా చూడడానికి వెళ్తే మనం ఫీజు కట్టాలి, వాళ్ళు ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మోదీపై కక్షతోనే మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు లంకా దినకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కక్షతోనే మహిళా రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందని ఎక్కడ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ధ్వజమెత్తారు. చట్టసభల్లో మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రాతినిధ్యం పెరగడాన్ని వాళ్ళు ఓర్చుకోలేకపోయారంటున్నారు. సచివాలయంలో 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా 50% సీట్లు పెంచుతామని కేంద్రం చెప్పిన కాంగ్రెస్ వినలేదు. 50 ఏళ్ల నాటి దాదాపు 50 సంవత్సరాల క్రితము, అప్పుడు 50 సంవత్సరాల క్రితమే ఇక్కడ 157 కోట్లు జనాభా ఉంటే వాళ్ళకి 543 సీట్లు ఉంటే ప్రస్తుతం 140 కోట్లు జనాభా ఉన్నారు. కాబట్టి ఈ 140 కోట్ల జనాభాకి అప్పుడు 57 కోట్లకి ఎంత ఉంటే ఇప్పుడు 150 కోట్ల దాకా ఉన్నారు. కాబట్టి దాదాపు 1500 సీట్లు పెరగాలి. మరి వీళ్ళు కేవలం 816 పెరుగుతాయి అంటున్నారు. మరి అంటే పెరిగే క్రమం కూడా ఇంకా తక్కువనే ఉంది. ఇంకా 140, 150 కోట్ల దాకా ఉన్నారు భారతదేశ జనాభా. ఈ 2026 లెక్కల ప్రకారం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 1500 మంది ఎంపీలు కావాలి దీని ప్రకారం చూస్తే, మీరు చెప్పిన ప్రకారం చూస్తే. నెక్స్ట్ కొల్లేరు పరిధి నుంచి 20,000 ఎకరాలు మినహాయించాలి. అభయారణ్యం సరిహద్దుల మార్పులకు అనుమతించాలి. జాతీయ వన్యప్రాణి మండలి సిఫార్సుల అమలుకు అవకాశం ఇవ్వాలి. కేంద్ర సాధికార కమిటీకి లేఖ రాసిన ప్రభుత్వం కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం సరిహద్దుల మార్పులకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాధికార కమిటీని కోరింది. 20,000 ఎకరాల జరాయితీ, డి పట్టా భూముల జరాయితీ మరియు జీ పట్టా భూముల్ని అభయారణ్యం పరిధి నుంచి మినహాయించి కొత్తగా సరిహద్దుల్ని నిర్ధారించేందుకు జాతీయ వన్యప్రాణి మండలి స్థాయి సంఘానికి వీళ్ళు నివేదించారు. ఈ నివేదిక ప్రకారం కొల్లేరు అభయారణ్య పరిధిలోనే ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి 20,000 ఎకరాలు ఉందంట. ఆ 20,000 ఎకరాలు జరాయితీ భూములు, డీ పట్టా భూములు ఉన్నాయి. వీటిని ఇలాగే కొనసాగి సరిహద్దు నిర్వహిస్తే స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పి ఆడ శాంతిపతి సమస్య తలెత్తకుండా గత డిసెంబర్ 19న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక జరిగినటువంటి కొల్లేరు సదస్సు సంబంధించినటువంటి దాంట్లోనే వీళ్ళకి కొన్ని హక్కులు కేటాయించేటువంటి విధానం ఉంది. కొల్లేరు సరస్సు ఏ జిల్లాల్లో ఉందనేది మనం దీన్ని తీసుకోవాలి. నెక్స్ట్ పశు పోషకులకు 3 లక్షల వరకు రుణం, 7% వడ్డీ, పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా జారీ. అమరావతి పశు పోషకులకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వము పశు కిసాన్ క్రెడిట్ కార్డులు PKCC అంతకు ముందు ఉండేది కిసాన్ క్రెడిట్ కార్డు ఉండేది, అది వ్యవసాయదారులకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పశు కిసాన్ క్రెడిట్ కార్డు పథకానికి శ్రీకారం చుట్టింది. పోషకులు వారి వద్ద ఉన్న పశువుల సంఖ్యను బట్టి ఎలాంటి పూచీ లేకుండా దాదాపు 7% వడ్డీపై 1,60,000 నుంచి 3 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. లిస్ట్ ఏమో 1,60,000, అదే హైయెస్ట్ 3 లక్షల వరకు పొందవచ్చు. వడ్డీ మాత్రం 7%, ఎటువంటి పూచి అవసరం గేదె సరిపోతాయి. తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే వడ్డీ 3% రాయితీతో ఇస్తారు. అంటే అప్పుడు 4% మాత్రం సరిపోతుంది. ఏడాదిలోపు తీసుకుంటే 3 లక్షలు తీసుకొని ఏడాదిలోపు చెల్లిస్తే అది కేవలం 4% వడ్డీయే. కానీ చెల్లించుకోవడానికి వాయిదాలు పెడితే మాత్రం 7% పోతే అక్కడికి పోతాయి. సొంత భూమి లేదా కౌలు భూమి ఉన్న పశు పోషకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ పథకాన్ని అర్హులని పశుసంవర్ధక శాఖ సంచాలకులు దామోదర్ నాయుడు చెప్పారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల, పందులు, కోడి పెంచే రైతులు ఎవరైనా ఈ పథకం కింద రుణాలు పొందవచ్చు. అంటే ప్రైవేటు రుణాలు వడ్డీ భారాల నుంచి ముక్తి కలిగించేందుకు అది తీసుకుని సమీప బ్యాంకులకు వెళ్లి PKCC దరఖాస్తు పొందవచ్చు. భూమి పత్రాలు, ఆధార్, పశువుల వివరాలు, సంబంధిత పశు వైద్యాధికారి జారీ చేసినటువంటి ఆ పత్రం తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే 3 లక్షల వరకు రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్నమాట.
నెక్స్ట్ డబుల్ ఇంజన్తో ప్రగతి పదం. ఈ డబుల్ ఇంజన్ మొత్తం చెప్పామంటారు దక్షిణాది రాష్ట్రాల్లో మరి ఎంతవరకు పెరిగింది ఏంటంటే 1971 జనాభా లెక్కల ప్రకారం అంటే 50 years కింద ఉన్నటువంటి లెక్కల ప్రకారం 543 సీట్లుంటే మరి ఇప్పుడు 2026 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 150 కోట్లు 1.5 బిలియన్ జనాభా ఉన్న భారతదేశానికి ఎంతమంది ఎంపీలు కావాలి లోక్సభలో అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదు, అందుకే 269 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినటువంటి ఏర్పాటు చేసినామని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి యొక్క సతీమణి గారు 76 లక్షలు విరాళంగా ఇచ్చారు ఈ యొక్క అన్నా క్యాంటీన్ పథకానికి. రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదు, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఇటీవల కొత్తగా 62 వీటిలోని 62 కొత్తగా ఏర్పాటు చేశారు ఈ 269లోని. అయితే మరో 5 ప్రారంభోత్సవాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ రాష్ట్రం, అందుకే అన్నం ఎప్పటికీ దొరకకుండా పోకూడదు అనే మాట ఉండకూడదు అనే కాన్సెప్ట్ అని దాదాపు భోజనం పెడతామంటే కేసులు పెట్టారు ఒకప్పుడు అని వాళ్ళ యొక్క పుట్టినరోజు సందర్భంగా చెప్పుకొచ్చారు. 76 లక్షలు ఇచ్చారు మేడం గారు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లోని మొత్తము ఉన్న అన్నా క్యాంటీన్ల సంఖ్య 269. ప్రస్తుతం 2026 ఏప్రిల్ 20వ తారీఖు నాటికి ఇంకా పెరిగే అవకాశాలు పెంచుతూ ఉంటారు వాటిని. నెక్స్ట్ తర్వాత దరఖాస్తు చేసిన 2 నెలల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు. అయితే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించినటువంటి తేడా ప్రకారము ఎలా ఏంటనేది అయితే ఒక్కొక్క రైతు 180 మీటర్ల వైపు తెచ్చుకోవాలి. ఒక పాయింట్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అంటే 3 విద్యుత్ స్తంభాలు రైతు కొనుక్కోవాలి. దీంతో పాటు రైతు దరఖాస్తు చేసినటువంటి ఆధారంగా ట్రాన్స్ఫార్మర్ ఇతర ఖర్చులు మొత్తం 60,000 రైతు భరించాలన్నమాట. రైతు 60,000 గవర్నమెంట్కి కడితే దాంతో పాటుగా ఒక్కొక్క రైతు 180 మీటర్లు వైపు తెచ్చుకోవాలి, మరియు ట్రాన్స్ఫార్మర్ కొనుక్కోవాలి, 3 స్తంభాలు తెచ్చుకోవాలి. అప్పుడే కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అనేది ఆంధ్రప్రదేశ్